హలో! వెల్కమ్ టు రేడియో నీలి టాక్స్. ఇవాళ అరటి పువ్వు ఒలుస్తున్నాను. ఇవాళ పోళిపాడ్యం కదూ! ఈ అరటి డొప్పల్లో ఇవాళ నేను దీపాలు వదులుకున్నానండి. ఎంత బావుందో చక్కగా. ఇవి ఒలిచేసిన తర్వాత బాగు చేసుకుంటున్నాననమాట. అన్ని తొనల్ని దాంట్లోంచి తీసేసాను కదా! ఇలా బాగు చేసుకుంటున్నాను. వాటిల్లోంచి ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయా? లోపల ఇలాగా దొంగోళ్ళుంటారు. ఇలాగ ఇక్కడ ఇవన్నీ వేసేసాను. ఇలా దొంగోళ్ళన్నీ తీసేయాలి. ఎందుకంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి. దొంగోళ్ళు తినరు. దాంట్లోంచి పిల్లేళ్ళు వేరు చేసుకున్నాననమాట. ఇలాగ పిల్లేళ్ళు. ఇవి విడిగా వేయించుకొని కాస్త ఉప్పు, కారం జల్లుకుంటే చాలా బావుంటాయి. ఈ తొనలన్నీ బాగు చేసేసుకున్నాక ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. దీంతో ఆవపెట్టిన కూరను కాస్త అరటికాయ పెసరపప్పు వేసుకున్నామనుకోండి చాలా అమోఘంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. అరటికాయ కూర కావాలంటే ఆవపెట్టినవి మన్నాడు కూడా బాగుంటాయన్నమాట. ఉంచుకుంటారు అలాగ కొంతమంది. ఇలాగా ఈ తొనలున్నాయి చూసారు? ఇవి చాలా మంచిది. ఇలా లేత తొనల్లో ఇంకేమీ నేను దొంగోళ్ళు తీయననమాట. ఈ లేత తొనలు నేను డైరెక్ట్‌గా ఇలాగే వేసేసుకుంటాను. ఇంకేముండదు. దాంట్లోంచి 2 లింగాలొస్తాయి. మేము వీటిని లింగాలంటాం. నోటిపూత ఏమన్నా ఉంటే కూడా పోతుందనమాట. ఇవి లింగాలు. ఈ లింగాలు కూడా తింటారనమాట. ఏమన్నా కడుపులో క్రిములున్నా, కొంచెం ఏమన్నా నుసి పురుగున్నా పిల్లలకేమిటి ఈ అరటిపువ్వు పెట్టండి చాలా మంచిది.